అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అవంతి ఇంజనీరింగ్ కళాశాల 25వ వార్షికోత్సవ వేడుకలు టెక్ వైబ్ 2025 అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాల టెక్ వైబ్ 2025 పేరుతో 25 వార్షికోత్సవ వేడుకలు 2 ఏప్రిల్ 2025 అనగా బుధవారం నాడు ఘనంగా జరిగాయి. అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్య ప్రకాష్ రావు ముఖ్య అతిథిగాను మరియు డా బిందు మాధవి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సిఎస్ఈ, జేఎన్టీయుజీవి విజయనగరం, అసోసియేట్ డైరెక్టర్ ఎన్ఎస్టిఐ, విశాఖపట్నం శ్రీ ఎన్. రవికుమార్, పెన్నెంట్ టెక్నాలజీస్, విశాఖపట్నం సెంటర్ మిస్టర్ కె. షఫీ ఖాన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విషయానికి విజ్ఞానం కళాశాల అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించడం ద్వారా పరిశ్రమలలో నిర్వహించే విధులు ప్రత్యక్షముగా చూసి నేర్చుకోవచ్చునని తెలిపారు. మీకున్న విలువైన సమయాన్ని వృధా చేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది వినూత్న ఆలోచనలతో మీ ఆర్థికాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి సహాయపడగలరు. అనంతరం అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. మోహనరావు ముఖ్య అతిథులను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. విద్య సంవత్సరంలో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు, పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి, ఆటలు పోటీలలో గెలుపొందిన వారికి అతిథులు చేతుల మీదుగా జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రముఖ నేపథ్య గాయని, సంగీత దర్శకురాలు మిస్ హారిక నారాయణన్తో నిర్వహించిన సంగీత విభావరి విద్యార్థినిని విద్యాలులను ఉర్రూతలూగించింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సామాజిక, దేశభక్తి మరియు వినోదం ఇతివృత్తంతో కూడిన సోలో, గ్రూప్ నృత్యాలు, పాటలు ఎంతగానో అలరించాయి. Please come forward. As a part of Tech Vibe, we have conducted various sports events in our college and the first prize shot. I request all the boys to gather. And R. Mohan Rao. The first prize is Suman from the second year CS. Coming to the first prize goes. అప్పటి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ మాకవరపాలెం పామరం గ్రామంలో సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలసీ తోటి మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు ఆయన మంత్రి గారు మరి ప్రోత్సాహంతో పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు 25 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే గతంలో కాకినాడ, విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చారు. అటలాలని ఇటలలో 100 కిలోమీటర్లు. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ గౌరవ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు
వాళ్ళందరూ కూడా రాబోయే 5-10 yearsలో మరి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ని డెవలప్ చేయాలి, ఐటీ పరంగానే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అప్పుడు ఇది 4వ కాలేజ్ ఈ 6 జిల్లాలో 25 ఏళ్ళ క్రితం చెప్తాను. ఇవాళ 40 కాలేజీలు ఉన్నాయి ఈ 6 జిల్లాల్లో. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యాపరంగా కానీ ఉపాధిపరంగా కానీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మనకి ఎక్కువ మందికి మరి వాళ్ళ విద్యని అందించాలనేది ఆలోచన. తప్పనిసరిగా మీ అందరూ సహకారంతో రాబోయే రోజులు దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకుని జరుగుతుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.